శ్రీ గురుభ్యో నమ. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. అస్మద్ గురుచరణ పాదారవిందాభ్యాం నమ. నిన్నటి మన మహాభారత ప్రస్థానంలో ఆ అర్జునుడు ఈశ్వరానుగ్రహం పొందినటువంటి వాడై పాశుపతాస్త్రం సంపాదించి ఆ ఈశ్వరుని యొక్క ఆదేశం మేరకు స్వర్గానికి వెళ్ళమని ఆదేశిస్తే ఆ ప్రకారంగా వెళ్ళడానికి ఉద్యుక్తుడై ఉండగా ఆ సమయంలోనే దిక్పాలకులు అందరూ యముడు, వరుణుడు, కుబేరుడు ఇత్యాది దిక్పాలకులందరూ కూడా వచ్చారు. అట్లాగే ఒకసారి శచీదేవితో కూడినటువంటి దేవేంద్రుడు కూడా దర్శనమిచ్చాడు. వాళ్ళందరూ కూడా అర్జుని యొక్క శౌర్య పరాక్రమాలు మెచ్చినటువంటి వాళ్ళై దివ్యములైనటువంటి అస్త్రాలన్నీ కూడా ఆ అర్జునునికి ఇచ్చారు. అవన్నీ గ్రహించినటువంటి వాడై ఆ మాతలి దేవరాజు యొక్క ఆదేశం మేరకు స్వర్గానికి రావడం కోసమని ఆ రథాన్ని, దివ్యమైనటువంటి రథాన్ని తీసుకుని మాతలి వస్తాడు. అతనితో నువ్వు తప్పనిసరిగా స్వర్గానికి రావాల్సింది, నీ యొక్క దర్శనం కోసమని దేవేంద్రుడు ఎదురు చూస్తున్నాడు అని చెప్పగానే ఆ మాతలి యొక్క రాక కోసం ఎదురు చూస్తున్నటువంటి సందర్భంలో వెంటనే దివ్యమైనటువంటి రథంలో మాతలి వచ్చాడు. ఆ రథాన్ని, ఆ మాతలిని చూసి అత్యాశ్చర్యపోయాడు అర్జునుడు. అప్పుడు ఆ మాతలి, నీ ఇంద్రుని ఆజ్ఞ ప్రకారం నేను వచ్చానయ్యా, నీ కోసం ఈ దేవేంద్రుడు ఎదురు చూస్తున్నాడు, నువ్వు తప్పనిసరిగా ఈ రథాన్ని అధిరోకిస్తే కనుక నిన్ను నేను స్వర్గానికి తీసుకెళ్తాను, ఇంద్రలోకానికి అని ఆ మాతలి అర్జునుడితో చెబితే అప్పుడు అర్జునుడు మాతలితో ఈ విధంగా అంటున్నాడు, మాతలే గచ్చ శీఘ్రం త్వం ఆరోహస్వరథోత్తమం రాజసూయాశ్వమేధానాం శతైరవి సుదుర్లభం. అర్జునుడు అంటున్నాడు, మాతలి నువ్వు త్వరగా వెళ్ళవయ్యా, శ్రేష్టమైనటువంటి ఆ రథాన్ని ఎక్కువ, రాజసూయ అశ్వమేధాలు వందల కొద్దీ చేసినా ఇటువంటి రథం అనేటువంటిది లభించదు. పార్థివై సుమహాభాగై యజ్వభిర్భూరి దక్షిణై దైవతైర్వా సమారూఢం దానవైర్వా రథోత్తమం. అనేకములైనటువంటి దక్షిణలతోటి అద్భుతమైనటువంటి యజ్ఞాలు నిర్వహించినటువంటి గొప్ప రాజులు కూడా, అలాగే దేవతలు, దానవులు కానీ శ్రేష్టమైనటువంటి రథాన్ని ఎక్కలేరు. నాతప్త తపసాశక్య ఏషదివ్యో మహారథ ద్రష్టుం వాప్యథవా స్పృష్టం ఆరూఢం కొతయ్యవచ్చ. అసలు ఇటువంటి రథాన్ని చూడడానికి కానీ లేకపోతే దాన్ని స్పృశించడానికి కానీ అసలు ఎవరికి అవకాశం ఉండదు. ఎందుకంటే గొప్ప తపస్సు చేసినటువంటి వాడు, ఆ దివ్యమైనటువంటి వాళ్ళకే ఈ రథాన్ని చూడడం కానీ లేకపోతే దాన్ని స్పృశించడం కానీ శక్యం కాదు. ఇంక ఎక్కడం గురించి చెప్పడం ఎందుకయ్యా. త్వయి ప్రతిష్ఠితే సాధో రథస్థే స్థిరవాదిని పశ్చాదహం అధారోక్షే సుకృతి సత్వతం యథా. ఓ సత్పురుష, నువ్వు ఈ రథాన్ని ఎక్కి గుర్రాలని స్థిరంగా నిలిపి ఉంచితే అప్పుడు పుణ్యాత్ముడు సన్మార్గంలో ప్రవేశించినట్టుగా నీ వెనుక నేను కూడా ఈ రథాన్ని అధిరోహిస్తానయ్యా అని అర్జునుడు మాతలితో చెప్పాడు. అప్పుడు ఈ వృత్తాంతాన్నంతటినీ కూడా వైశంపాయనుడు జనమేజయుడికి చెబుతున్నాడు. అందువల్ల జనమేజయ మహారాజా, ఇలా జరిగిన తర్వాత తస్య తద్వచనం శ్రుత్వా మాతలి శక్రసారథి ఆరురోహరథం శీఘ్రం హయాన్యేమే చరశ్మిభిః. ఆ అర్జునుడి యొక్క మాటలు విని ఇంద్రసారథి అయినటువంటి మాతలి శీఘ్రంగా రథాన్ని అధిరోహించాడు, గుర్రాల్ని కళ్ళాలతో నియంత్రించాడు. తతః అర్జునో హృష్టమనాః గంగాయామాప్లుత శుచిః జజాపజభ్యం కౌంతేయః విధివత్ కురు నందనః. ఆ తర్వాత అర్జునుడు ప్రసన్నమైనటువంటి మనస్సు కలిగినటువంటి వాడై గంగా ప్రవాహంలో స్నానం చేసి పవిత్రుడై యథావిధిగా జపించవలసినటువంటి మంత్రాన్ని జపించాడు. తతః పితॄన్ యథాన్యాయం తర్పయిత్వా యథావిధి మందరం శైలరాజం తం ఆప్రష్టుమవచక్రమే. ఆ తర్వాత యథోచితంగా పితృదేవతలందరికీ కూడా తర్పణాలు చేశాడు. తర్వాత విశాలమైనటువంటి ఆ హిమాలయాన్ని అనుమతి అడుగుతూ ఈ విధంగా హిమాలయ పర్వతాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. సాధూనాం పుణ్యశీలానాం మునీనాం పుణ్యకర్మణాం త్వం సదా సంశ్రయ శైల స్వర్గ మార్గాభికాంక్షిణ. ఓ గిరిరాజా,
నువ్వు సత్పురుషులకు, పవిత్రమైనటువంటి నడవడి కలిగినటువంటి మహర్షులకు, మునులకు పుణ్యకర్మలు చేసి స్వర్గ మార్గాన్ని కోరుకునేటువంటి మనుష్యులందరికీ కూడా ఆశ్రయాన్ని ఇస్తావు. ఎందుకంటే నీ దగ్గరికి వచ్చే తపస్సు చేసుకునే వాళ్ళందరూ తపస్సు చేసుకుంటూ ఉంటారు. అనేక మంది ఋషులు నిన్ను ఆశ్రయించి ఇక్కడే ఉంటూ ఉంటారు. త్వత్ప్రసాదా సదాశైల బ్రాహ్మణా క్షత్రియా విష స్వర్గం ప్రాప్తాశ్చరంతి స్మ దేవై సహ గతవ్యథా. ఓ శైలరాజా, నీ అనుగ్రహం వల్లనే బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులందరూ కూడా ఎల్లప్పుడూ కూడా స్వర్గాన్ని పొంది బాధారహితులై వాళ్ళందరూ దేవతలతో కలిసి సంచరిస్తూ ఉంటారు. అద్రిరాజ మహాశైల ముని సంశ్రయ తీర్థవన్ గచ్ఛామ్యామంత్రయామి త్వాం సుఖమస్మ్యుషితస్త్వయి. ఓ శైలాధిరాజా, ముని సంశ్రయ, తీర్థ విభూషిత హిమాలయ, నీ శిఖరం మీద నేను చాలా సుఖంగా ఉన్నానయ్యా. ఇక్కడి నుంచి ఇప్పుడు వెడుతున్నాను, అందువల్ల నీ అనుమతి కోరుతున్నాను. ఎందుకంటే తపస్సు చేసుకోవడానికి నేను ఇక్కడికి వచ్చాను, నిన్ను ఆశ్రయించాను, ఆ తపఫలాన్ని నేను పొందాను. ఇప్పుడు ఇక్కడి నుంచి వెడుతున్నాను కాబట్టి నీ యొక్క అనుమతిని తీసుకుందామని నిన్ను అనుమతి కోరుతున్నానయ్యా. తపసానూని కుంజాంశ్చ నజ్య ప్రస్రవణాని చ తీర్థాని చ సుపుణ్యాని మయా దృష్ట అన్యనేక సహా. నీ యొక్క ఈ కొండ చర్యలు, పొదలు, నదులు, నాగులు ఇవన్నీ కూడా చాలా మనోహరంగా ఉన్నాయి ఇక్కడ ఉండేటువంటివి. అటువంటి పవిత్రమైనటువంటి తీర్థాలను నేను చాలాసార్లు చూశాను. ఫలాని చ సుగంధీని భక్షితాని తతస్తతః సుసుగంధాశ్చ వార్యోఘా త్వచ్చరీర వినిస్మృతాః అమృతాస్వాదనీయామే పీతాః ప్రస్రవణోదకాః. అంతేకాకుండా ఇక్కడ ఫలించేటువంటి మంచి సువాసన కలిగినటువంటి ఫలాలన్నింటినీ కూడా నేను ఆస్వాదించాను. నీ శరీరం నుండి వస్తున్నటువంటి పరిమళ భరితాలమైనటువంటి అమృతం వలె ఆస్వాదయోగ్యాలైనటువంటి ఈ నిర్జర జలాల్ని తాగాను. శిశుర్యథా పితురంకే సుసుఖం వర్తతే నగ తథా తవాంకే లలితం శైలరాజమయా ప్రభో. ఓ శైలరాజమా, ఒక శిశువు తండ్రి ఒడిలో ఎంత సుఖంగా అయితే ఉంటాడో అట్లాగా నేను నీ పర్వత సానువుల ఒడిలో ఆనందంగా ఉన్నానయ్యా ఇక్కడ ఉన్నంతసేపు కూడా. అప్సరోగణ సంకీర్ణే బ్రహ్మఘోషానునాదితే సుఖం అస్మి ఉషిత శైలతవ సానుషు నిత్యజా. అంతేకాదయ్యా ఓ హిమవాన్, అప్సరోగణాలతో నిండి వేదఘోషలతో ప్రతిధ్వనించేటువంటి నీ సానువుల యందు నిత్యము నేను సుఖంగా నివసించానయ్యా. ఏవముక్త్వా అర్జున శైలం ఆమంత్ర్య పరవీర ఆరురోహరథం దివ్యం ద్యోతయన్నివ భాస్కర. ఈ విధంగా పలికిన తర్వాత శైలరాజు దగ్గర అనుమతి తీసుకున్నాడు. అంటే ఇక్కడ మనం గ్రహించవలసింది ఏంటంటే, మన యొక్క ధర్మంలో మనము పర్వతాలని పూజిస్తాము, వృక్షాలని పూజిస్తాము, నదుల్ని పూజిస్తాము. అంటే ప్రకృతి అంతా కూడా మనకు భగవత్ స్వరూపమే. ఆ భగవత్ స్వరూపాన్ని మనము, అది ఒక పర్వతాన్ని పర్వతంలా మనం ఏమీ చూడం. పర్వతము అంటే అది ఒక పర్వత రాజు, హిమవంతుడంటే కనుక దేవభూమి, అది అనేక మందికి ఆశ్రయాన్ని ఇచ్చేటువంటి వాడు. అందువలన అటువంటి ఒక గొప్ప శైలాధి రాజుగా ఆయన్ని మనము కొలుస్తాము. అందువలనే అర్జునుడు అంతటి వాడు కూడా అక్కడికి వెళ్ళి నీ యొక్క సమీపంలో, నీ కొండ చెరువుల్లో నేను ఒక శిశువు తండ్రి ఒళ్ళో ఉన్నట్టుగా ఉన్నానయ్యా. ఎంతో ఆనందంగా కాలాన్ని గడిపాను నేను. ఇప్పుడు నేను ఇక్కడి నుంచి వెడుతున్నాను, అందువల్ల నీ అనుమతి కోరుతున్నాను అని. అంటే పర్వతాన్ని దాటి వెళ్ళేటప్పుడు, నదుల్ని దాటి వెళ్ళేటప్పుడు కూడా ఆ పర్వత స్వరూపమైనటువంటి దేవతలకి, అలాగే నదీ స్వరూపమైనటువంటి దేవతలకి కూడా నమస్కారం చేసి వాళ్ళ యొక్క అనుమతి కోరి వెళ్ళాలన్నది శాస్త్రవచనం. అందువలన అర్జునుడు ఇప్పుడు అంతటి మహాపర్వతం మీద కొంతకాలం గడిపాడు కాబట్టి ఆ పర్వతరాజు దగ్గర ఈ విధంగా తన అనుమతిని కోరినటువంటి వాడై అక్కడి నుంచి వెడుతున్నాడు. యావముక్త్వా అర్జున శైలం ఆమంత్ర్య పరవీర ఆరురోహరథం దివ్యం ద్యోతయన్నివ భాస్కర. ఈ విధంగా పలికినటువంటి వాడై శైలరాజు వద్ద సెలవు తీసుకుని శత్రునాశకుడైనటువంటి ఆ అర్జునుడు సూర్యుళ్లాగా
ఆ రథాన్ని ప్రకాశింపచేస్తూ అధిరోహించాడు. సతేన ఆదిత్య రూపేణ దివ్యేన అద్భుత కర్మణ ఊర్ధ్వమాచక్రమే ధీమాన్ ప్రహృష్ట కురునందన సో అదర్శన పథం జాత మత్యానాం ధర్మచారిణాం. పరమ బుద్ధిమంతుడైనటువంటి అర్జునుడు ఈ విధంగా ఆనందించినటువంటి వాడై అద్భుతంగా ప్రయాణం చేస్తూ సూర్యుడిలా ప్రకాశించేటువంటి ఆ దివ్యమైనటువంటి రథం మీద క్రమంగా ధర్మాత్ములైనటువంటి మానవుల దృష్టి పథం నుండి పైకి వెళ్ళిపోతున్నాడు. అంటే ఆ రథం అట్లాగా పైకి వెళుతోంది. పైకి వెళ్ళిన కొద్దీ ఏమైందంటే కింద ఉండేటువంటి మానవుల యొక్క దృష్టి పథం నుంచి క్రమంగా దూరంగా వెడుతోంది. ఆ విధంగా పైకి వెళ్ళాడు. దదర్శ అద్భుత రూపాణి విమానాని సహస్రశః నత్ర సూర్య సోమో వా జ్యోతతే నచ పావకః. ఆ ఆకాశ మార్గంలో అతడు చేస్తూ వేల కొద్ది అద్భుతమైనటువంటి విమానాలను చూశాడు. అక్కడ సూర్యుడు కానీ చంద్రుడు కానీ అగ్ని కానీ ప్రకాశించడం లేదట. స్వయైవ ప్రభయా తత్ర జ్యోతంతే పుణ్యలబ్ధయా తారారూపాణి యానీహ దృశ్యంతే ద్యుతిమంతి వై దీపవత్ విప్రకృష్టత్వాత్ తనూని సుమహాంత్యపి తాని తత్ర ప్రభాస్వంతి రూపవంతి చ పాండవః. దదర్శ స్వేషు ధిష్ణ్యేషు దీప్తిమంత స్వయార్చిషా తత్ర రాజర్షయ సిద్ధాః వీరాశ్చ నిహతాయుధి. అక్కడ ఆ స్వర్గలోక నివాసులందరూ కూడా తమ పుణ్యం వలన పొందినటువంటి కాంతితోటి అత్యద్భుతంగా ప్రకాశిస్తున్నారట. తారల నక్షత్రాల రూపంలో ప్రకాశిస్తున్నటువంటివన్నీ కూడా పెద్దవైనప్పటికీ కూడా దూరంగా ఉండడం వల్ల దీపంలా చిన్నవిగా ప్రకాశిస్తున్నాయట. వాటన్నిటినీ కూడా అర్జునుడు చూశాడు. యుద్ధంలో మరణించినటువంటి వీరులు సిద్ధులైనటువంటి రాజర్షులు స్వర్గాన్ని పొంది వారి వారి పుణ్యలబ్ధమైనటువంటి తేజస్సుతో వారి వారి స్థానాల్లో వాళ్ళు ప్రకాశిస్తున్నారు. అవన్నీ కూడా అర్జునుడు చూశాడు. తపసాచ జితం స్వర్గం సంసేతు శతసంఘసః గంధర్వాణాం సహస్రాణి సూర్యజ్వలిత తేజసాం గుహ్యకానాం ఋషీణాం చ తథైవ అప్సరసాం గుణాన్ లోకాన్ ఆత్మప్రభాన్ పశ్యన్ ఫాల్గుణో విస్మయాన్వితః. తపస్సు చేత ఈ స్వర్గాన్ని జయించినటువంటి అనేకములైనటువంటి సమూహాలు అక్కడికి వెళ్ళాయి. అంటే తపస్సు చేసిన వలన కలిగినటువంటి పుణ్యఫలంతో స్వర్గానికి వెళ్ళాయి. సూర్యుళ్ళ ప్రకాశిస్తున్న వేల కొద్ది గంధర్వులు, యక్షులు, ఋషులు, అప్సరసల సమూహాలన్నీ కూడా అక్కడ ఉన్నాయి. స్వయం ప్రకాశాలైనటువంటి ఆ లోకాలను చూశాడు అర్జునుడు. చూసి అమితమైనటువంటి ఆశ్చర్యాన్ని పొందాడు. పప్రచ్ఛ మాతలిం ప్రీత్యా సచాపి ఏనమువాచః ఏతే సుకృతినః పార్థ స్వేషు ధిష్ణ్యేషు అవస్థితాః తాన్ దృష్టవానసి విభో తారారూపాణి భూతలే. అప్పుడు అర్జునుడు వాటిని గురించి మాతల్ని అడిగాడు. అతడు కూడా చాలా అర్జునుడు అడిగినటువంటి ప్రశ్నలకి చాలా చక్కగా సమాధానం కూడా చెప్పాడు. పార్థ, పుణ్యాత్ములైనటువంటి వీళ్ళంతా కూడా వాళ్ళ వాళ్ళ స్థానాల్లో ఉండి భూలోకంలో తారల రూపంలో కనిపిస్తున్నారయ్యా. తతో అపస్య స్థితం ద్వారీ శుభం వై జైనం గజం ఐరావతం చతుర్థం తం కైలాసమివ శృంగిణం ససిద్ధ మార్గమాక్రమ్య కురు పాండవ సత్తమః వ్యరోచత యథా పూర్వం మాంధాతా పార్థివోత్తమః అభిచక్రామ లోకాన్ సహ రాజ్ఞాం రాజీవలోచనః. ఆ తర్వాత అర్జునుడు స్వర్గద్వారంలో ఉన్నటువంటి అందమైనటువంటి జయశీలమైనటువంటి గజరాజుని ఐరావతాన్ని చూశాడు. అది 4 దంతాలతోటి శిఖరాలతో విరాజిల్లుతున్నటువంటి కైలాస పర్వతంలా ఉంది. కురుపాండవ శ్రేష్ఠుడైనటువంటి అర్జునుడు సిద్ధుల మార్గంలోకి వచ్చి పూర్వం పార్థివోత్తముడైనటువంటి మాంధాతలాగా ప్రకాశించట. ఆ తర్వాత అర్జునుడు పుణ్యాత్ములైనటువంటి రాజులున్న లోకాలన్నింటిలోనూ కూడా తిరిగట. ఏవం స సంక్రమం తత్ర స్వర్గలోకే మహాయశాః తతో దదర్శ శక్రస్య పురీం తాం అమరావతీం. ఈ విధంగా స్వర్గలోకంలో మహాయశస్వి అయినటువంటి అర్జునుడు తిరుగుతూ ఇంద్రుడి పట్టణమైనటువంటి అమరావతిని చూశాడు. ఇది శ్రీమన్ మహాభారతే వనపర్వణి ఇంద్రలోక అభిగమన పర్వణి 24వ అధ్యాయ. ఈ విధంగా
శ్రీమన్ మహాభారతంలో వనపర్వంలో ఇంద్రలోకాభిగమన పర్వం అనే ఉపపర్వంలో అర్జునుడు ఇంద్రలోకానికి వెళ్ళడము అనేటువంటి 42వ అధ్యాయం పూర్తయింది. మనం 43వ అధ్యాయంలోకి ప్రవేశించాం. వైశంపాయను ఉవాచ. ఈ వృత్తాంతాలన్నీ కూడా వైశంపాయనుడు జనమేజయుడికి చెబుతున్నాడు. ఓ జనమేజయ మహారాజా, దదర్శస పురీం రమ్యాం సిద్ధచారణ సేవితాం సర్వర్తు కుసుమై పుణ్యై పాదపైరుపశోభితాం. సిద్ధచారులందరి చేత కూడా సేవింపబడుతున్నటువంటి అన్ని ఋతువులలోనూ పుష్పించేటువంటి పువ్వులతోటి, పవిత్రమైనటువంటి వృక్షాలతోటి మనోహరంగా అందమైన ఉన్నటువంటి ఆ అమరావతి పట్టణాన్ని అర్జునుడు చూశాడయ్యా. తత్ర సౌగంధికానాంచ పుష్పాణం పుణ్యగంధినాం ఉద్వీజ్యమానో మిశ్రేణ వాయునా పుణ్యగంధినా. అక్కడ పవిత్రమైనటువంటి పరిమళం కలిగినటువంటి ఆ సౌగంధిక కుసుమాల యొక్క సౌరభాన్ని తీసుకొచ్చేటువంటి వాయువులు వీస్తున్నాయట. దాంతో అక్కడ ఉండేటువంటి ఆ సౌగంధిక పుష్పాల యొక్క పరిమళం అంతా కూడా వెదజల్లబడుతోంది. ఆ సుగంధాన్ని ఆస్వాదించాడు, ఆనందించాడు. నందనంచ వనం దివ్యం అప్సరో గణసేవితం దదర్శ దివ్య కుసుమై ఆహ్వయద్భిరవద్రుమై. అక్కడ ఆ స్వర్గలోకంలో ఉండేటువంటి వనాన్ని నందనవనము అంటారు. అది ఇంద్రుడిది. అక్కడే కల్పవృక్షము అవన్నీ కూడా, పారిజాత వృక్షము అవన్నీ కూడా ఉన్నాయి. అటువంటి దివ్యమైనటువంటి వృక్షములతోటి, దివ్యమైనటువంటి కుసుమలతోటి కూడా ఆహ్వానిస్తూ ఉన్నట్టుగా ఉండేటువంటి అప్సరోగణాలతోటి నిరంతరము సేవింపబడుతున్నటువంటి ఆ దివ్యమైనటువంటి నందనవనాన్ని అర్జునుడు చూశాడు. నా తప్త తపసా శక్య ద్రష్టుం నానాహితాగ్నినా సలోక పుణ్యకర్తॄణాం నాపి యుద్ధే పరాంగుఖై. అసలు తపస్సు చెయ్యనటువంటి వాళ్ళు కానీ, ఆహితాగ్నులు కాని వాళ్ళు కానీ, ఎంతో పుణ్యం చేసుకోకపోతే కానీ లభ్యం కాదు. అటువంటిది ఎంతో పుణ్యం చేసుకునేటువంటి వాళ్ళు, అంటే అనేకములైనటువంటి సుకృతాలు ఉన్నటువంటి వాళ్ళే. ఏ విధమైనటువంటి సుకృతం లేనటువంటి వాళ్ళకి అసలు అక్కడ ప్రవేశమే లేదు. అందువలన ఈ పుణ్యలోకాన్ని తపస్సు చేయకుండా, ఆహితాగ్నులు కాని వాళ్ళు కానీ, యుద్ధంలో వెన్ను చూపిన వాళ్ళు కానీ అసలు ఆ పుణ్యలోకాన్ని చూడలేరు. నా యజ్ఞభిర్నావ్రతికై నవేద శృతివర్జితై నానామృతాంగైస్తీర్థేషు యజ్ఞదాన బహిష్కృతై. యజ్ఞాలు చెయ్యనటువంటి వాళ్ళు, వ్రతాల్ని చెయ్యలేనటువంటి వాళ్ళు, వేదశాస్త్రముల అధ్యయనము చెయ్యనటువంటి వాళ్ళు, తీర్థాల్లో స్నానం చెయ్యనటువంటి వాళ్ళు, యజ్ఞదానాదులు చెయ్యనటువంటి వాళ్ళు అసలు స్వర్గలోకాన్ని చూడలేరు. నాపి యజ్ఞహనై క్షుద్రై ద్రష్టుం శక్య కథంచన పానపై గురుతల్పైశ్చ మాంసాదైర్వా దురాత్మభి. యజ్ఞాల్ని పాడు చేసేటువంటి నీచులు, మద్యపానం చేసేటువంటి వాళ్ళు, గురుతల్పగతులు, మాంసాహారులు, దురాత్ములు పుణ్యాత్ముల లోకమైనటువంటి స్వర్గాన్ని అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా చూడలేరు. సతద్దివ్యం వనం పశ్యన్ దివ్యగీత నినాదితం ప్రవివేశ మహాబాహు శక్రస్య దైతాం పురీం. అల్లా అంతటి పుణ్యవంతమైనటువంటి ఆ స్వర్గలోకాన్ని, అందులో అన్ని వైపుల నుంచి కూడా దివ్యమైనటువంటి సంగీతం వినిపిస్తూ ఉంటుంది. అలా సంగీత స్వరములన్నిటిలో కూడా ప్రతిధ్వనిస్తూ ఉంటుంది. అటువంటి ఆ దివ్యమైనటువంటి నందనవనాన్ని చూస్తూ ఆ మహాబాహువైనటువంటి అర్జునుడు ఇంద్రుడికి ప్రీతిపాత్రమైనటువంటి అమరావతిపురంలోకి ప్రవేశించాడు. తత్ర దేవ విమానాని కామగాని సహస్రశః సంస్థితాని అభియాతాని దదర్శాయుతశస్తదా సంస్తూయమానో గంధర్వై అప్సరోభిశ్చ పాండవః పుష్పగంధవహై పుణ్యై వాయుభిశ్చానువీజితః. అక్కడ స్వేచ్ఛాగమనం కలిగినటువంటి దేవతల విమానాలు అనేకములైనటువంటి ఉన్నాయి. కొన్ని వేల విమానాలు అక్కడ స్థిరంగా నిలిచి ఉన్నాయి. కొన్ని వేల విమానాలు అటు ఇటు తిరుగుతూ ఉన్నాయి. అది ఒక పెద్ద అంతర్జాతీయ విమానాశ్రయంలో కూడా మనకు కనిపించనంతగా విమానాలు తిరుగుతున్నాయి అక్కడ. అలాగా అద్భుతంగా కొన్ని వేల విమానాలు తిరుగుతున్నాయి, కొన్ని వేల విమానాలు ఆగి ఉన్నాయి. వాటన్నిటినీ కూడా అర్జునుడు చూశాడు. ఇవన్నీ దివ్యమైనటువంటి విమానాలు. గంధర్వులు, అప్సరసలు అతన్ని స్తుతించారు,
పూల సుగంధాలతో నిండిన పవిత్రమైనటువంటి వాయువులన్నీ కూడా మెల్లగా వీస్తున్నాయి అక్కడ. తతో దేవాః సగంధర్వాః సిద్ధాశ్చ పరమర్షయః హృష్టాః సంపూజయామాసు పార్థం అక్లిష్టకారిణం. ఆ తర్వాత గంధర్వులు, సిద్ధులు, మహర్షులు వీళ్ళందరూ కూడా, దేవతలు అందరూ ఆనందించి అనాయాసంగా కర్మాచరణం చేసేటువంటి అర్జునుణ్ణి వాళ్ళందరూ కూడా ఆ స్వాగతం చెబుతూ పూజించారట. ఆశీర్వాదైః స్తూయమానః దివ్యవాదిత్ర నిస్వనైః ప్రతిపేదే మహాబాహు శంఖదుందు వివాదితం నక్షత్ర మార్గం విపులం సురవీధీతి విస్తృతం ఇంద్రాజ్ఞయా యయౌ పార్థః స్తూయమానః సమంతతః. వాళ్ళందరి యొక్క ఆశీర్వాదాల చేత ప్రశంసింపబడినటువంటి అర్జునుడు ఆ దేవతల వీధుల్లో, ఆ స్వర్గలోకపు వీధుల్లో సురవీధి అని పేరుతోటి ప్రసిద్ధి పొందినటువంటి విశాలమైనటువంటి నక్షత్ర మార్గంలో ప్రవేశించట. అక్కడ దివ్య వాద్యాలన్నీ మోగుతున్నాయట. అనేకములైనటువంటి దివ్య వాద్యముల యొక్క ధ్వనులు వినిపిస్తున్నాయట. శంఖదుందువులన్నీ కూడా మోగుతున్నాయట, వాటి ధ్వనులు వినిపిస్తున్నాయట. ఇంద్రుని ఆజ్ఞచే అంతటా కూడా ప్రశంసలు అందుకుంటూ అక్కడ ఉండేటువంటి వాళ్ళందరూ కూడా అర్జునుడికి అపూర్వమైనటువంటి స్వాగతాన్ని చెబుతున్నారు చక్కగా. అందువలన ఆ విధంగా అలా ఉన్నటువంటి ఆ మార్గంలోకి వెళ్ళేట. తత్ర సాధ్యాః తథా విశ్వే మరుతోధాశ్వినౌ తథా ఆదిత్యా వసవో రుద్రాః తథా బ్రహ్మర్షయోపి చ రాజర్షయశ్చ బహవః దిలీప ప్రముఖా నృపాః తుంబురున్నారదశ్చైవ గంధర్వౌ చ హాహాహూహూ. అక్కడ సాధ్యులు, విశ్వేదేవతలు, మరుద్గణాలు, అశ్వినీ కుమారులు, ఆదిత్యులు, వసువులు, రుద్రులు, పరిశుద్ధులైనటువంటి బ్రహ్మర్షులు, రాజర్షులు, అలాగే దిలీపాది రాజులు, తుంబురుడు, నారదుడు, హాహాహూహు అనేటువంటి పేరు కలిగినటువంటి గంధర్వులు వీళ్ళందరూ కూడా ఉన్నట్ట. తాన్ సర్వాన్ సమాగమ్య విధివతు కురునందన తతో అపశ్యద్దేవరాజం శతక్రతుమరిందమః. ఆ శత్రుదమనుడైనటువంటి అర్జునుడు విధిపూర్వకంగా వాళ్ళందరినీ కలుసుకున్నటువంటి వాడై ఆ తర్వాత మెల్లగా శతక్రతువైనటువంటి దేవేంద్రుడి దగ్గరికి వెళ్ళేట. ఆ దేవేంద్రుణ్ణి దర్శించేట. తత పార్థో మహాబాహు అవతీర్య రథోత్తమ దదర్శ సాక్షాత్ దేవేశం పితరం పాకశాసనం. ఆ పార్థుడు అప్పుడు ఆ దేవేంద్రుడి యొక్క సన్నిధానానికి రాగానే ఆ రథాన్ని నుండి దిగినటువంటి వాడై తన తండ్రి పాకశాసనుడు అయినటువంటి దేవేంద్రునికి సాక్షాత్తుగా దర్శించి ఆయనకి నమస్కారం చేసేట. పాండురేణాతపత్రేణ హేమదండేన చారుణ దివ్యగంధాదివాసేన వ్యజనేన విధూయత. ఆ దేవేంద్రుడి యొక్క శిరస్సు మీద అందమైనటువంటి బంగారు దండంతో కూడినటువంటి తెల్లటి గొడుగు ప్రకాశిస్తూ ఉందిట. సాధారణంగా ఏంటంటే మహాచక్రవర్తులందరూ కూడా శ్వేతఛత్రాన్ని ధరిస్తూ ఉంటారు. అటువంటి ఆయన దేవలోకపు రాజు దేవేంద్రుడు. అందువలన ఆయన ఆ శిరస్సు మీద బ్రహ్మాండమైనటువంటి తెల్లటి గొడుగు ఉందిట. ఇరువైపులా కూడా దివ్య సుగంధాలతో కూడినటువంటి వింజామరల్ని వీస్తూ ఉన్నారు. అంతటి అద్భుతమైనటువంటి రీతిలో సింహాసనం మీద కూర్చున్నటువంటి ఆ దేవేంద్రుణ్ణి ఆ అర్జునుడు చూసి ఆయన దగ్గరకి వెళ్ళి నమస్కారం చేశాడని తెలియజేస్తూ స్వస్తి.